జై శ్రీరామ్ 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 प्रचोदयात्। ओम खाद्य लक्ष्मी नरसिंह स्वामी गोविंदा गोविंदा। खाद्य लक्ष्मी नरसिंह स्वामी गोविंदा गोविंदा। खाद्य लक्ष्मी नरसिंह स्वामी गोविंदा गोविंदा। जय वासवी जय वासवी जय वासवी जय जय वासवी जय वासवी जय जय वासवी। తారక మంత్రము 108 సార్లు జపించడము, సామూహికంగా జపించడము చాలా పవర్ఫుల్. ఇంకొకటి ఏమంటే విష్ణు సహస్రనామంలోనే ఉంది. విష్ణు సహస్రనామం పఠించలేకపోయినా కూడా తారక మంత్రం 3 మార్లు జపిస్తే విష్ణు సహస్రనామం జపించినంత ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం 108 మార్లు తారక మంత్రం జపించినాము అంటే 36 సార్లు విష్ణు సహస్రనామం చదివినట్లు లెక్క అవుతుంది. ఇంకొకటి మెడిటేషన్, మనం కూర్చోవాలంటే కూర్చోలేము, ఇలా కూడా ఒక 10 నిమిషాలు ఏ ఆటంకము లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. దానికోసమే మేము మొబైల్ ఆఫ్ చేయమని చెప్తాము, అదొకటి జరుగుతుంది. కాకపోతే ప్రతి ఒక్క మంగళవారము ఏదో విధంగా మన రామ కుటుంబం అనే విధంగా అందరము కలవడం కూడా ఒక విశేషం. మనము 108 సార్లు పఠించడం ఒకటైతే పక్క వాళ్ళు పలికేది కూడా మనం వినడము, అది బోనస్ లాగా అన్నమాట. మామూలుగా కొన్నిట్లో వస్తుంటుంది, మీరు చదివినా పర్వాలేదు విన్నా పర్వాలేదని. ఇది చదవడంతోనూ తర్వాత పలకడము వినడంతో రెండిట్లోనూ బోనస్ లాగా కూడా పొందవచ్చు. కాబట్టి ఈ సీతారాముల అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ రామదండ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటూ ఎవరికన్నా ఉత్సాహం ఉంటే మీరు చెప్తే రామదండు వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మీ ఇంట్లో జరిపించుకోవాలనుకుంటే కూడా మహేష్ గారికి చెప్తే మీరు డేట్ ఇస్తారు. ఆ రోజు సింపుల్గా చేసుకోవచ్చు. ఆహ్వానం వల్ల అందరికీ ఫోన్లు చేయాలా పెట్టాలా ఈ తతంగం అంతా లేదు. వాట్సాప్ గ్రూప్లో మేమే ఒక ఇది క్రియేట్ చేసి పెట్టేస్తాము. ఒకవేళ ఎవరికైనా అనుకూలం లేకపోతే చేయించాలని ఉంది, మా ఇంట్లో అంత స్పేస్ లేదు, మనకు అనుకూలం లేదంటే కూడా అది మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో పెడతాము. ఉభయదారులుగా కూడా మీరే కూర్చొని ఆ వద్దు పండ్లు పూలు టెంకాయ ప్రసాదం అది మీరే తెచ్చి కూడా జరుపుకోవచ్చు. ఆ అవకాశం కూడా కల్పిస్తున్నాము. దయచేసి మీకు ఎవరికైనా ఉంటే మహేష్ గారితో సంప్రదించవచ్చు. జై శ్రీరామ్. सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम। ఎవరి కళ్ళు తిరగకండి, చేతులు మర్దన చేసుకోండి. జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ ఉదయవా. దేవాలయాలన్నీ రాముని దేవాలయాలు, ఆంజనేశ్వరి దేవాలయాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఈ కోరిక రామదండ కార్యక్రమం మా ఇంట్లో పెట్టుకోవాలని కార్యక్రమం ఉంది. ఈరోజు పెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనసు చాలా తేలికగా ప్రశాంతంగా ఉంది. మెడిటేషన్లో ఒక ప్రశాంతమైన వాతావరణంలో శూన్యంలో ఒక పూలు తమలపాకులు జ్యోతిలాగా కనిపిస్తూ చాలా మనసు చాలా బాగుంటుంది. చాలా సంతోషంగా ఆతిథ్యం ఇచ్చిన ఉభయదారులకి హాజరైన భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరికి శ్రీ కోదండరామస్వామి, శ్రీ వాసవి మాత ఆయుర ఆరోగ్యంగా అష్టైశ్వర్యంగా ఇలాంటి దైవిక కార్యక్రమాల్లో ముందు చురుకుగా పాల్గొనే శక్తిని ప్రసాదిస్తూ వారి ఇంటా వెంట కాపాడుతూ వారి నిండుగా మెండుగా దండిగా ఆశీర్వదించిందిగా మరి కోరుతున్నాం. జయ శ్రీరామ్.
రామనామాన్ని ఇంతసేపు జపిస్తాం కదా 108 తూర్లో మనం నిలిపేసి మౌనంగా ఉంటే ఆ రామనామం లోపల నుంచి ఉత్పత్తి అవుతానంటే నాలుక కదలాడుతూ ఉంటుంది. అది అనుభవం అయింది. చెప్పాలంటే ఉపమానాలుగా ఉంటుంది. ఈ పొద్దు టీవీలో భక్తి టీవీలో చెప్పినాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు డాక్టర్ రమాపతిరావు సుందరాకాండలో చెప్పినాడు అనమాట. రాముడు దర్శనమే ఈవిడు సుందరాకాండలో రామనామమే వినపడుతుంది. రాముని రూపం కూడా కనపడదు. రామ 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 అని రామదండుని దానికే పేరు వచ్చింది. రాముడు 14 ఏళ్ళు వనవాసం చేసి వచ్చేసిన తర్వాత అంత క్షామం కలిగి ఉంటుంది. అయోధ్య బాగుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు కప్పం కట్టరు. ఊర్లో వాళ్ళు ముడుకు కడతా ఉంటారు. కంగదేశం వాళ్ళు, విదేశ రాజ్యం వాళ్ళు, మధ్యరాజ్యం వాళ్ళు కట్టరు. అప్పుడు కట్టమని సుమంతు పంపిస్తాడు. పంపిస్తే మాకు క్షామంగా ఉంది, పంటలు పండలేదు, మేము కట్టలేము అంటారు. అప్పుడు రాముడు పోతే బొన్లే వాళ్ళకి అనుకూలం లేదేమో, సంపాదన లేదేమో, వద్దులేనంటాడు. వశిష్ఠుల మహర్షి వారు ఏమంటారంటే, నువ్వు వాళ్ళు వదిలేస్తే మిగతా వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొద్దురు కప్పం కట్టరు రామా, అందువల్ల నువ్వు ఏదన్నా చెయ్యి దానికి. ఒకరు కట్టకపోతే 3 రాజ్యాలు 5 రాజ్యాలు కట్టవు, నీకు ఊర్లో వాళ్ళు కూడా కట్టరు అని అంటే, అప్పుడు సరే ఒక త్రాసు తెప్పిస్తాను, ఒక నిమ్మకాయ తెస్తాను, నిమ్మకాయ పెడతాను, మీకు వ్యాపారాలు లేవు, పంటలు లేవు, ఏమి రాలేదంటున్నారు కదా, నిమ్మకాయ ఎంత ఉంటుంది అంత మీరు పెట్టాల్సి వస్తుందట. మీ సంపాదన ఎట్లుందో దానికే తెలిసిపోతుంది అట్లా అని అంటాడు. సర్లే నిమ్మకాయ ఎంత కాబట్టి చెప్పు ఒప్పుకుంటారు వాళ్ళందరూ. ఒప్పుకున్న తర్వాత రాముడు హనుమంతుని చూస్తాడు. హనుమంతుడు సైగలతోనే వాళ్ళు తెలుసుకుంటారు. గురువు శిష్యుడు ఎట్లనో అట్లా తెలుసుకొని ఆ నిమ్మకాయలో తన ఆవాహన అవుతాడనమాట. కొంతమంది మాకు సంపాదన లేని వాళ్ళకు అట్లే ఉంటుంది, నిమ్మకాయ ఏమి సరి సమానంగా ఉంటుంది. ఇంకా కొంతమందికి వాళ్ళు ఉండాలి, సంపాదించిండారు, ఇవ్వడానికి రాములు అడిగితే ఎందుకు ఇవ్వాలి అనుకునే వాళ్ళకే వాళ్ళకి తూగదనమాట. నువ్వు ఇంత ఇవ్వల్లా అని చెప్పేస్తారు రాముడు. 5 మందికే అట్లే జరుగుతుందండి. అప్పుడు వశిష్ఠులు వారు అడుగుతారు, ఏం చేసినావు రామా నువ్వు అట్లా అంటే, మేము ఇన్నాళ్ళు తిరిగినాము, సుమంతుడు అడిగితే కట్టలేదు అంటే, అప్పుడు హనుమంతుడు దాంట్లో ఆవాహన అయినాడు. రామునికి తెలుసు, హనుమంతుడికి తెలుసు వాళ్ళు ఎంత సంపాదించారో, ఎంత పంట వచ్చిందో, ఎంత పంట రాలేదో తెలుసు సంపాదన, అందువల్ల దానికి తగ్గట్టు జరిగింది అన్నాడంట రాముడు. ఇది రామనామానికి ఉన్న గొప్పతనం ఏమంటే అట్లుంటుంది. ఇప్పుడు డాన్స్ చేసేవాళ్ళు కాళ్ళు ఎప్పుడు ఉచ్చుతానే ఉండాలి, ఈ పక్క ఆ పక్క 2 వత్తలు ఎలాంటి పడతారు. అట్లా మన నాలుగు మీద మన దిక్కు ఎప్పుడు రామనామాన్ని జపించేదే రామనామం, అదే భగవన్నామము, అదే రామనామము అని. శ్రీరామ్ జై జై 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 శ్రీరామ్